నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. చిత్రాడలో రేపే జనసేన జయకేతనం సభకు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జయకేతనం సభ ఏర్పాట్లు పర్యవేక్షణ. 250 మంది సభా వేదికపై ఉండేలా ఏర్పాట్లు. ఆయా అంశాలపై చిత్రాడ నుండి శ్రీరామూర్తి, సుధీర్, సునీల్, కామేశ్వరరావు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. రైట్, మనం ఇప్పుడు చిత్రాడ వెళ్దాం. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందించబోతున్నారు. అయితే ఆ డీటెయిల్స్ ముందు తీసుకొస్తున్నాను. చిత్రాడలో రేపే జనసేన జయకేతనం సభ జరగనుంది. రేపు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల పాటు ఈ సభ జరగబోతోంది. చిత్రాడకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ, తెలంగాణ నుండి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావడం విశేషం. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చిత్రాడ నుండి శ్రీరామూర్తి తీస్తారు. శ్రీరామూర్తి. థ్యాంక్ యూ మూర్తి. మనం చిత్రాడలో ఉన్నాం. చిత్రాడలోని రేపు చాలా పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ జయకేతనం సభ జరగబోతుంది. ఇందుకు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సర్వం సన్నద్ధంగా ఉంది. అయితే ఇక్కడికి ఏ ప్రాంతం నుంచి జన సైనికులు వస్తారు, వీర మహిళలు వస్తారు అనేది ఒక ఆసక్తిగా మారింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతినిధులు, అలాగే ప్రజలు కూడా ఇక్కడికి హాజరయ్యే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు ఇక్కడ 216 జాతీయ రహదారి, అంటే కత్తిపూడి పామర్రు ఈ జాతీయ రహదారి మీద చూసినట్లయితే ఈ వేదిక 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఇక్కడ చూసినట్లయితే స్టేజీ చాలా భారీగా ఏర్పాటు చేశారు. 250 మంది ఇక్కడే స్టేజీ మీద కూర్చునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు కూడా చేరుకుని ఇక్కడ ఇప్పుడు ఏర్పాట్లు చూసే చాలా మురిసిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రాయలసీమ, తెలంగాణ ప్రాంతం నుంచి రాజమండ్రి మీదుగా, కచ్చిపూడి మీదుగా, అలాగే ఏడీబీ రోడ్డు మీదుగా ఇక్కడ పిఠాపురం చిత్రాలకి చేరుకోవడానికి ఒక రూట్ మ్యాప్ ఒకటి ఉంది. అదే విధంగా చూసినట్లయితే మచిలీపట్నం, ఇలాగా కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇలా యానం మీదుగా కాకినాడ రావడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు రూట్ మ్యాప్ కూడా. అలాగే కచ్చిపూడి నుంచి, అంటే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఇక్కడ చూసినట్లయితే కచ్చిపూడికి వచ్చి, కచ్చిపూడి నుంచి పిఠాపురం రావడానికి కూడా మరో రూట్ మార్గం ఉంది. 5 రూట్లలో ఇక్కడ సభా వేడుకోవడానికి చేరుకునే అవకాశం ఉంది. మొత్తం పెద్ద సంఖ్యలో ఇక్కడ జన సైనికులు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మొత్తం మార్గంలో కూడా అన్ని చూసినట్లయితే సాంకేతిక పరంగా, ఆడియో పరంగా కూడా చాలా ఆడియో చాలా గట్టిగా ఏర్పాటు చేశారు. అది కచ్చిపూడి కాకినాడ మధ్య మొత్తం రహదారిలో ఆంక్షలు పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి 6 చోట్ల ట్రాఫిక్ ఇది సంబంధించి పెట్టారు. చెప్పండి, రేపు ఏ విధంగా ఇక్కడ జనసేన సంబంధించి ఏ ప్రాంతం నుంచి కార్యకర్తలు, నాయకులు సభ్యులు రాబోతున్నారు, వారు రావడానికి ఏ విధంగా రూట్ మ్యాప్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. రైట్, మరి మళ్ళీ